వెల్కమ్ టు న్యూస్ 360. మనం ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్నాం. చిత్తూరు నియోజకవర్గాలు 7 పార్లమెంట్ పరిధిలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు మాజీ మంత్రి అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారు. ఆయన గతంలో ఇక్కడ ఇండస్ట్రియల్ మినిస్టర్గా కూడా పనిచేశారు. సో అమర్నాథ్ రెడ్డి గారి ప్రచారం ఎలా ఉంది, ఆయన గతంలో చేసినటువంటి అభివృద్ధిని కంటిన్యూ చేయడానికి ఏ రకంగా, ఇప్పుడు గెలిస్తే ఏ రకంగా చేయబోతున్నారు ఏంటి ఆయన మాటలు విందాం. నమస్తే అమర్నాథ్ గారు. సో ఎట్లా ఉంది ప్రచారం? ప్రచారం బాగుంది. సో ఒక అంటే మనం గెలుస్తాము, లేదంటే మనకు ప్రజలంతా మన వైపు ఉన్నారు అనేటువంటి ఇండికేషన్ మీకు ఎట్లా అనిపిస్తుంది, ఏ రకంగా కనిపిస్తుంది? చాలా క్లియర్గా ఉంది ఈ దఫా. నేను దాదాపు ఇది నాకు 7-8 ఎలక్షన్ ఎప్పుడు కూడా ప్రజల్లో ఇంత పాజిటివ్గా అనిపించలేదు. ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. పూర్తిగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఇంటలెక్చువల్స్, ఆలోచించగలిగినటువంటి వాళ్ళు, ముఖ్యంగా యూత్లో బాగా అన్రెస్ట్ ఉంది. మా భవిష్యత్తు నాశనం అయిపోతుంది అనేటువంటి కోపం, కసి ఉంది. ఎందుకంటే మేము యూత్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఆ యూత్ మీటింగ్స్లో గతంలో ఎప్పుడు లేనంత మంది యువకులు ఈరోజు స్ట్రైట్గా ఉత్సాహంగా రోడ్డు పైకి వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దర్ ఈస్ ఇండికేషన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని వద్దనుకుంటున్నారు, మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం ఇబ్బంది, అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన అయితే క్లియర్ కట్ కనపడుతుంది. రైట్. మీరు 2014-19 చూశారు, అప్పుడు మినిస్టర్గా కూడా ఉన్నారు. 2019-24 కూడా చూశారు. ఈ 5 ఏళ్ళు ఏం జరిగింది ఈ రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఏం జరిగింది? అసలు అభివృద్ధి అనేది ఏ కోసైనా కనపడే పరిస్థితి లేదు. భవిష్యత్ తరాలకు ఏం చేయాలనేటువంటి ఆలోచన అస్సలు లేదు. ఎంతసేపు నేనేదో అప్పులు తెచ్చినా, బటన్ నొక్కినా, ఆ బటన్ నొక్కడం కూడా గతంలో ఉన్నటువంటి పథకాలే పేరు మార్చడం, డబ్బులు తీసుకొచ్చి డైరెక్ట్గా నేను అకౌంట్లో వేసానని చెప్పుకోవడానికి తప్పించి ఇంకా ఏ కార్యక్రమం చేసినట్టయితే అనిపించట్లేదు. క్లియర్ కట్గా ఈ ఇండస్ట్రీ తెచ్చా, ఈ పెట్టుబడి తెచ్చా, ఈ యూత్కి పని జరుగుతుంది, లేదా ఈ ప్రాజెక్ట్ తెచ్చా, దీనివల్ల రైతులకు ఉపయోగపడుతుంది, లేదా ఈ కార్యక్రమం చేశా, రైతుల కోసం చేస్తున్నా, ఆ డ్రిప్ ఇరిగేషనో, లేదంటే సెరికల్చర్కి సంబంధించినటువంటి రైతులకు సంబంధించిందో, లేదా ఈ మామూలుగా వెజిటబుల్స్ చేసేటువంటి వాళ్లకు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి మ్యాంగో రైతులు ఎక్కువ ఉన్నారు. ఆ మ్యాంగోకి సంబంధించినటువంటి పల్ప్ ఇండస్ట్రీస్లో మేము తీసుకొచ్చాం, టమాటాకి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్ తెచ్చాం. రైతులకు ఉపయోగపడేది, వాళ్ళ మార్కెటింగ్ ఉపయోగపడేటువంటిది ఎక్కడ ఏంది జరిగిన దాఖలా లేవు జిల్లా మొత్తం కూడా. దానివల్ల ఏమనిపిస్తుందంటే అందరూ కూడా, అటు రైతాంగం కావచ్చు, యూత్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. రైట్. అంటే మీరు అంటున్నట్టుగా 2019-2024 ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తి లేదా? అసలు ఏ ఒక్క వర్గం కూడా అసంతోషంగా లేదంటారా? నాకు తెలిసి ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదు. కొంతమంది మహిళల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, కొంత చదువు లిటరసీ తక్కువ ఉండేటువంటి ప్రాంతాల్లో అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నాం, గతంలో పథకాల ద్వారా డబ్బులు వచ్చేటిది, ఈరోజు అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని చెప్పుకోవడానికి తప్పించి వేరే ఏమీ కనపడే పరిస్థితి లేదు. దాంట్లో మాత్రం కొంతవరకు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంక ఏ వర్గంలో కూడా కనపడడం లేదు. రైట్. ఎస్పెషల్లీ మీ నియోజకవర్గంలో ఏం జరిగింది 2024 వరకు, ఇప్పుడు 19-24 వరకు? గతంలో శాంక్షన్ చేసినవి, గతంలో పనులు చేస్తాం, మధ్యలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని మధ్యలో ఆగిపోయాయి. కొన్ని శాంక్షన్స్ లెవెల్లోనే కొన్ని ఫౌండేషన్ లేసి ఆగిపోయాయి. కొంత వర్కులు జరిగి పేమెంట్లు ఇవ్వకుండా ఆగిపోయాయి. ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకొచ్చాం జిల్లా అంతా. మరి ఏంటి నెక్స్ట్? మీ గవర్నమెంట్ వస్తే తప్ప మళ్ళీ అటు కంటిన్యూటీ ఉండేలేదు, లేకపోతే అవన్నీ కూడా అట్లా అయిపోయినట్టేనా? ఖచ్చితంగా ఈరోజు అదే పరిస్థితి కనపడుతుంది కదా. మళ్ళా ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, గతంలో ఏవైతే ఆలోచనలు పెట్టి ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశామో, ఏదైతే ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ, ఇండస్ట్రీస్ సంబంధించి కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ రావాలంటే చంద్రబాబు నాయుడు వస్తే నా విజన్ ఉంటుంది, ఆ ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన అనుగుణంగా పోతారు. ఈయనకు విజన్ లేదు, ఆలోచన లేదు, ఒకే ఆలోచన, ఏదో నేను అప్పు తెచ్చినా, బటన్ నొక్కినా, ఇంట్లో కూర్చున్నాను తప్పించి వేరే కార్యక్రమం ఏం లేదు. రైట్. మీ నియోజకవర్గ ప్రజలకు మీరు అప్పీల్ చేస్తారు? మా నియోజకవర్గ ప్రజలకు నేను గతంలో కూడా చెప్పా, ఆల్రెడీ దాదాపు 1000 కోట్ల దాకా తీసుకొచ్చినటువంటి డబ్బులు, శాంక్షన్స్ అన్నీ ఆపివేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యలో పనులు ఆపివేయడం జరిగింది. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే, నేను శాసనసభ్యుడు అయిన వెంటనే
వాటినన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటి ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా ప్రాంతంలో ఎక్కువ సెరికల్చర్కి సంబంధించిన రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 5 సంవత్సరాలు ఆపేశారు. దాన్ని మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పలమనేరు నియోజకవర్గానికి ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్ప్రెస్ వే పలమనేరు పైనే వెళ్తుంది కాబట్టి చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే అక్కడ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి ఇన్వెస్టర్స్ను ఒప్పించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా అక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి యువతకు అక్కడే ఉద్యోగాలు రావాలంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆ ప్రాంతంలో పెట్టి ఆ ప్రాంతంలో ఉండే ఇండస్ట్రీస్కు ఏ స్కిల్స్ అవసరమో ఆ స్కిల్స్ పైన ఫోకస్ పెట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనలో ముందుకు వెళ్ళేది జరుగుతుంది. రైట్. లాస్ట్ చివరిగా ఒకటే క్వశ్చన్, అమర్నాథ్ రెడ్డి పలమనేరు నియోజకవర్గమే కాదు మిగతా నియోజకవర్గాల మీద కూడా ప్రభావం ఉంటుంది. మిగతా ఎన్ని నియోజకవర్గాలు మీరు గెలిపించుకోబోతున్నారు? ఈ జిల్లాలో మొత్తం ఈ జిల్లాలో చిత్తూరు జిల్లాలో కొత్త జిల్లాలో కంబైన్డ్ చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా గెలిపించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కంబైన్డ్ జిల్లాకు సుదీర్ఘకాలం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసా, రాష్ట్రంలో యువత అధ్యక్షుడిగా పనిచేసా, జిల్లా ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. మా తండ్రి గారు కూడా చాలా సంవత్సరాలు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు. కాబట్టి ఇక్కడ అన్ని నియోజకవర్గాలతో సంబంధాలు ఉండేటువంటి వ్యక్తిగా, పార్టీలో ఎక్కువ కాలం పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిగా, జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో సంబంధాలు ఉండేటువంటి వ్యక్తిగా ఈ జిల్లాలో 14 అన్ని గెలవడానికి మా వంతు పూర్తిగా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఖచ్చితంగా అన్ని కూడా గెలవబోతున్నాం. రైట్. మళ్ళీ గెలిస్తే అమర్నాథ్ రెడ్డి మినిస్టర్ అవుతారని చెప్పేసి అంటున్నారు పలమనేరు నియోజకవర్గ ప్రజలు. సో మినిస్టర్ అయిన తర్వాత ఈసారి పూర్తి స్థాయిలో నియోజకవర్గమే కాదు జిల్లా అభివృద్ధికి కూడా మీరు కృషి చేస్తారని చెప్పేసి అనుకోవచ్చా? మంత్రి కావడం అనేది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. ఆయన ఆ రోజు పరిస్థితులను బట్టి మంత్రిని చేస్తాడా, శాసనసభ్యుడిగా పెడతాడా అనేది ఆయన ఆలోచన బట్టి ఉంటుంది. నేను మంత్రి అయినా కాకపోయినా శాసనసభ్యుడిగా అయినా ఈ జిల్లా ప్రజలకు శాసనసభ్యుడిగానే చేయగలిగినటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లా ప్రజలకు నేను శాసనసభ్యుడిగా ఉన్నా, శాసనసభ్యుడిగా లేకపోయినా, రేపు మంత్రి అయినా కాకపోయినా ఖచ్చితంగా నా వంతు ఆ జిల్లా ప్రజల కోసం చేయగలిగింది పూర్తి స్థాయిలో చేస్తాను. రైట్. చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ గెలవడం టీడీపీకి అవసరమా, చంద్రబాబు నాయుడుకి అవసరమా, అమర్నాథ్ రెడ్డికి అవసరమా, ప్రజలకు అవసరమా? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు రావడం అనేది ఈ జిల్లా ప్రజలకు అవసరం. ప్రధానంగా ఈ జిల్లా యువతకు అవసరం. చంద్రబాబు నాయుడు గారికి చూసినటువంటి పదవులే. ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలు చేశాడు. సుదీర్ఘకాలం అటు కంబైన్డ్ రాష్ట్రంలో కానీ విభజన ఆంధ్రప్రదేశ్ కానీ అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనకు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచినో ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారి కాటి నుంచి ముఖ్యమంత్రులు చూసినటువంటి పార్టీ. ఈ జిల్లా ప్రజలకైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి వ్యక్తి, స్థానికుడు, ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రాంతవాసి. ఆయన ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయితే ఈ జిల్లా నుంచినే కుప్పం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు. సొంతూరు చంద్రగిరి కాబట్టి ఇక్కడి నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తే ఈ జిల్లా ప్రజలకు చాలా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి నేరుగా ఆయనతో చెప్పుకోవడానికి కూడా యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ఆయన గెలవడం అనేది పార్టీకైనా ఆయనకంటే ఈ జిల్లా ప్రజలకు ప్రధానం, ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్. ఆల్ ది బెస్ట్ అమర్నాథ్ రెడ్డి గారు. మొత్తం మీద చూసినట్లయితే నియోజకవర్గ అభివృద్ధి కాదు, ఈ చిత్తూరు జిల్లా అభివృద్ధి జరగాలి అంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతున్న ధీమాని వ్యక్తం చేస్తున్నారు అమర్నాథ్ రెడ్డి గారు. ఇది వాళ్ళ స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.